నుంచి ఇద్దరం ఎస్సీలం ఇద్దరం బీసీలం ఎమ్మెల్యేలమైనాం బర్దాష్ అయితలేదు ఆయనకు. మొన్న ఆయన కొడుకు అన్నాడు బట్టలోడు చూస్తామన్నాడు. ఈయన అంటున్నాడు కుక్కల కొడుకులారా లత్కోరు చవటల్లారా దద్దమలారా ఎవరిని మొత్తం సమాజంలో ఉన్నటువంటి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎస్సీ ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు తిడుతున్నావా? ఎవరు తిట్టదలుచుకున్నావు? ఒళ్ళు నాలుక దగ్గర పెట్టుకోలేరా? అక్కడ చేనేత కార్మికులకు ఏం చేసినావు? మేము చేనేత కార్మికులకు 2004లో అధికారంలో వచ్చిన నేను మార్కెట్ చైర్మన్. మీకు తెలుసు ఆ రోజు ఏ విధంగా అక్కడున్నటువంటి మహిళలకు స్వయంగా చేయుతనిచ్చి అక్కడ ఒక ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్మెంట్ చేసిన ఆత్మహత్యలను నివారించగలిగిన మీ వల్ల అక్కడ ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా అనేక అవకాశాలు కల్పించడం. ఇలా మళ్ళీ మీరు వస్త్ర సంక్షోభాన్ని సృష్టించింది మీరు. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చెల్లి ఒక అలవాటు చేసి ఇక వేరే ఏ పని చేయకుండా ఉంటే చేసినటువంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు. అందుకే మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో ఇంకా రేపటి నుంచి ఫీల్డ్ మీద ఉంటాం. రండి 50,000 మందితో మమ్మల్ని దొక్కుతావా మేము మిమ్మల్ని దొక్కుతావా చూసుకుందాం రమ్మని అంటామన్నా. ఇలా రైతులకు సంబంధించి మేము ఆనాడు అప్పర్ మానేరు కట్టిన నిర్మాణం జరగలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రాజెక్టుల బాట పడితేనేమో ఎక్కడికక్కడ నియంత్రితంగా అరెస్ట్ చేసినావు. ఇలా మీకు స్వేచ్ఛనిస్తున్నాం. అట్లనే శాసనసభ కూడా ఇరిగేషన్ మీద గౌరవ మంత్రి గారు చర్చ పెట్టినరు. మళ్ళీగా ఈ ఎన్నికలైన తర్వాత చర్చ పెడదామంటే అది శాతగాక 4 నెలల తర్వాత బయటకు వచ్చి ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా కాళేశ్వరం గింత అయింది. ఇక రణరంగ రచ్చ ఏం రచ్చ ఏం చేస్తావు రచ్చ దా. కరీంనగర్ లోక్సభలో నువ్వు కూడా 5 ఏళ్ళు ఎంపీ నేను కూడా 5 ఏళ్ళు ఎంపీ. ఏం చర్చ చేసినావు చూద్దాం దా. ఏం రచ్చ చేస్తావు రమ్మని అడుగుతాను సవాల్ చేస్తాను అని ఒక ఎన్ఎస్సీ మాజీ నాయకుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమందరం పార్లమెంటరీ లేకపోతే రచ్చ నువ్వు చేసినావా? ఏం రచ్చ? మాటలకి జరిగొట్టంత పిరికి అది సామెతుంది. అట్లా ఆ విధంగా మాటలకి పరిమితమై మచ్చర్ పహల్వాన్గా మారకు పిట్టల దొరగా మారకు. దయచేసి ఇప్పటికైనా విలువ ఏమైనా కొద్దిగా గౌరవం ఉంటే నీ కూతుర్ని చేసినటువంటి జైల్లోకి తెచ్చుకోవడానికి నిర్దోషి ఆఖరికి లిక్కర్ వ్యాపారిగా మారిపోయినటువంటి పరిస్థితి అవమానపరిచేటువంటి పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతాను. దయచేసి మాట ఒళ్ళు నాలిక అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతాను. పెద్ద మనిషిగా కొద్దిగా గౌరవం ఇచ్చి గౌరవం తీసేస్తే ఆ వేములవాడ రాజరాజేశ్వర గుడి ముందర మాటలు తప్పి అక్కడికి గుళ్ళకి చెప్పులు ఇచ్చి పెట్టిపోతే చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళతో సమానంగా